థ్యాంక్ యూ. నేను మాట్లాడినాక ఇక మళ్ళీ స్టార్ట్ చేద్దరు, ఓకేనా? సో ముందుగాల మేము ఇక్కడికి రావడానికి కారణం మా తల్లిదండ్రులు. తర్వాత మాకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతమంది ఆర్టిస్టులను పరిచయం చేసిన మోతవారి లవ్ స్టోరీకి నిజంగా హ్యాండ్స్ ఫుల్. మా అల్లుడు ఎవరు అనుకున్నాం, మా శ్రీకాంత్. సో ఎక్కడో పల్లెటూరులో ఉండి నేను ఇరువాలు దున్ని ఇంత స్టేజ్కి రావడానికి కారణం మా అల్లుడు. సో ఇక్కడ ఇప్పుడు సినిమా తీసినాం అంటే ఇప్పుడు ఓటీటీది, నెక్స్ట్ సినిమా తీస్తున్నాం, ఇంకా అలా బాగుంటుంది. సో అందరు అడగచ్చు, నువ్వు ఎందుకు యాక్టింగ్ చేయలేవు మామని. యాక్చువల్గా నేను ఒక సినిమా ఒప్పుకున్నా, వాళ్ళు వేరే వాళ్ళకు సంతకం పెట్టద్దన్న తర్వాత ఇక ఏం చేయాలని అర్థం కాక నాది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో ఏ చికితా అనే మూవీ. సో అందులో దాదాపు నేను ఒక 20 days చేసినాం. మన అక్క బలగమక్క కూడా వేసింది. సో అది ఏ బట్టి నేను రాలేకపోయినా. సో నెక్స్ట్ టైం సినిమాలో నేను ఉంటా. మై విలేజ్ షోనే సినిమా తీస్తున్నాం, ఆల్రెడీ స్టోరీ నడుస్తూనే ఉన్నది. సో ముందుగాల ఇక్కడున్న ప్రేక్షకులందరికీ మరియు మన ఇక్కడికి దాన్ని ఏమంటారు G5 వాళ్ళు మమ్మల్ని నమ్మకం పెట్టి మమ్మల్ని నమ్మి ఒక మంచి మూవీని అవుట్పుట్ ఇచ్చి చేసిన మన శివ గారికి, మరి అనిల్ గారికి, మరి మొత్తం టీంకు, తర్వాత ఇక్కడున్న ఆర్టిస్టులు అందరూ యూట్యూబర్సు ప్లస్ మనకు తెలిసిన వాళ్ళే, దగ్గర వాళ్ళే. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు చూస్తుంటా ఏది సినిమాలు చేసేటప్పుడు, ఎంత అంటే అసలు ఎందుకు మనం ఇంకా ఇట్లనే ఉండిపోతున్నాం, ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నాం అంటే నిజంగా చెప్తున్నాం. మన కరీంనగర్ వాళ్ళ దగ్గర కళ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ముందుకు పోలేకపోతున్నాం అన్నట్టు. కొంచెం భయమో బిడియమో సంథింగ్ ఇంటికాడ ఫ్యామిలీ ప్రాబ్లంతో ఇట్లా అవుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే మంచి మంచి కళాకారులు ఉన్నారు ఇక్కడ. మన కరీంనగర్, జగిత్యాలు, ఇక్కడున్న అందరూ ఇలా చూపించడం నిజంగా నాకు హ్యాపీగా ఉంది. తర్వాత మమ్మల్ని నమ్మి G5 వాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి సో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ. ఓకే, అల్లుళ్ళు కోడళ్ళు జిందగీ మే క్యా మిల్తా హై, జీనే వాళ్ళకు రోటీ మరనే వాళ్ళకు వట్టి. సో మరనే కా పైలా కుచ్ కర్కే జానా, ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ కూడా నాది కూడా ఏ చికిత్స కూడా రావాలి, మీరందరూ ఇన్విటేషన్ చేస్తా. థ్యాంక్ యూ.